హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లికు మినీ డైలీ వ్లాగ్స్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో బ్లూ టీ ప్రిపేర్ చేశాను. బ్లూ టీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా బౌల్ తీసుకొని తగినంత వాటర్ తీసుకోవాలి. వాటర్లో ఫ్లవర్స్ యాడ్ చేయాలి. ఫ్లవర్స్ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనము లెమన్ తీసుకొని లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. అందులో హనీ యాడ్ చేయాలి. నేను న్యాచురల్ హనీ తీసుకున్నాను. హనీ యాడ్ చేశాక అందులో వాటర్ ఇప్పుడు చూసారా, వాటర్ ఇప్పుడు బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యాయి. సో ఆ బ్లూ కలర్ వాటర్ ఈ గ్లాస్లో ఆల్రెడీ మనం హనీ లెమన్ స్వీట్ చేసాం కదా, లెమన్ ఉండడం వల్ల పర్పుల్ కలర్లోకి చేంజ్ అయింది. నార్మల్ వాటర్ బ్లూ కలర్లో ఉంటాయి, లెమన్ ఉండడం వల్ల పర్పుల్ కలర్లోకి చేంజ్ అయ్యింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పాస్తా చేశాను. ఆ తర్వాత నా హబ్బీ గ్రాసరీస్ తీసుకొచ్చారు. గ్రాసరీస్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఒక బాస్కెట్లో అన్నీ నీట్గా సర్దుకున్నాము. మేము యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రౌన్ షుగర్ యూస్ చేస్తాము. బ్రౌన్ షుగర్ ఈజ్ వెన్ కంపేర్ టు వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. గ్రాసరీస్ అన్నీ సర్దుకున్నాక నాకు చిన్న పాప ఉంది కదా, 2 months పాప. ఆ పాపకి మా మమ్మీ స్నానం చేయించడానికి రెడీ చేస్తుంది. స్నానం చేయించాక మా మమ్మీ బిర్యానీ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. బిర్యానీలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా ప్రాసెస్ చేయాలి మా మమ్మీ స్టైల్లో చూపిస్తాను ఈరోజు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత కొంచెం మరిగాక గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. అందులోనే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, మసాలాస్ అన్నీ యాడ్ చేయాలి. ముందుగా మనం చికెన్ తెచ్చుకున్న దాన్ని పసుపు సాల్ట్తో నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత బాస్మతి రైస్ 1 hour ముందే సోక్ చేసుకొని పెట్టుకోవాలి. మనం వాష్ చేసిన చికెన్ని అందులో వేసి ఒకసారి కలిపుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 spoons యాడ్ చేయాలి. ఆ తర్వాత 1 spoon ఆఫ్ పసుపు అండ్ 2 spoons ఆఫ్ గీ యాడ్ చేయాలి. ఇక్కడ నేను చిన్న స్పూన్ వుడెన్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్ యాడ్ చేయడానికి. సో పెద్ద స్పూన్ అయితే 1.5 spoon సరిపోతుంది. ఇక గీ కూడా పెద్ద స్పూన్ అయితే 1 spoon సరిపోతుంది. ఇక్కడ 2 spoons యాడ్ చేశాను, చిన్న స్పూన్ కాబట్టి. ఆ తర్వాత మసాలాస్ యాడ్ చేయాలి. 1 spoon ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 2 spoons ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 spoon ఆఫ్ గరం మసాలా, 2 spoons ఆఫ్ కోకోనట్ పౌడర్ సరిపోతుంది. ఇందాక గీ షేర్ చేశాను కదా, గీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ గీ ప్రిపరేషన్ ఎలా చేయాలో మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఎలా ప్రిపేర్ చేయాలో పెడతాను. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర అండ్ మెంతి ఆకు యాడ్ చేశాను. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు లిడ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకోవాలి. అంటే 1 cup ఆఫ్ రైస్ తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేశాక బాగా నీట్గా బాగా కలితిప్పాలి. బాగా తిప్పాక లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేశాక చూస్తే వాటర్ బాగా మరుగుతూ ఉంటుంది. వాటర్ కరెక్ట్గా మరిగేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలితిప్పుకోవాలి. కలితిప్పుకున్న తర్వాత ఒక 15 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టామంటే మనకి కొంచెం బాస్మతి హై ఫ్లేమ్లో 15 minutes క్లోజ్ చేసి పెట్టి ఆ తర్వాత 5 minutes పక్కన స్లో ఫ్లేమ్లో పెట్టామంటే బాగా ఆవిరి పడుతుంది, మనకి బిర్యానీ రెడీ. సో ఇప్పుడు చూసారు కదా బిర్యానీ ఎంత నీట్గా వచ్చిందో. మేము బిర్యానీలోకి తర్వాత గోంగూర పచ్చడి చేసుకున్నాము. ఇది నా లంచ్ ప్లేట్ టుడే. Thank you for watching.